Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఈ మంతు 10థ్ అన్నట్టు ఇక్కడైతే బొడ్రాయి అయితే పెట్టారు. మాకు దగ్గరలో గ్రామ దేవత కదా బొడ్రాయి అంటే. అందుకనేసి ఇక్కడ హయత్ నగరు కిందికొచ్చే వాళ్ళందరూ చేయాలని చెప్పారు. కాకపోతే కొందరు ఇష్టమున్న వాళ్ళు చేశారు. ఇష్టం లేని వాళ్ళు చేయలేదు. మేమైతే చేసాము. ఎందుకంటే గ్రామ దేవత కాబట్టి చేసాము. 3 డేస్ చేసామన్నట్టు. తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఆ రోజు వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే అన్నట్టు. ఫ్రైడే రోజు బొడ్రాయికి వాటర్‌లో పెడతారు కదా! వాటర్ పోసి రావాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే సాటర్డే అయితే ధాన్యం పోయాలి. సండే రోజైతే బోనాలు తీయాలి. తర్వాతొచ్చేసి ఇది 10థ్‌న ఫ్రైడే రోజన్నట్టు వాటర్ పోసి రావాలి. మేమైతే చంద్రకళక్క, హారిక, సంధ్య అందరం సాయంత్రం వెళ్దామనుకున్నాము. ఇది మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగే ఆ రోజు ఫ్రైడే కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాను. మన ఇంట్లో తెలిసిందే కదా! మార్నింగ్ పూజ తర్వాతే ఏమైనా మన ఇంట్లో. తర్వాతొచ్చేసి ఇక్కడ పూజ అయితే అయితా ఉంది ఎర్లీ మార్నింగ్. తర్వాతొచ్చేసి ఆ రోజు కొంచెం ఎర్లీగా లేసాను. ఎందుకంటే తొందరగా ఎళ్దాం అనుకున్నాము. ఫస్ట్ 11 లోపు ఎళ్దాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ హారికకు డ్యూటీ ఉంది అనేసి సాయంత్రం ఎళ్దాం ఆంటీ అని చెప్పింది. ఓకే అనేసి మళ్ళీ సాయంత్రంకైతే వాయిదా యేసాము. అందుకనేసి నేను సరేలే ఎట్లయితే ఎట్లయితదని కొంచెం ఎర్లీగా లేసి ఫ్రైడే గదా! కొంచెం పూజ అవెల్లా చేసుకుంటాం. డైలీ పూజ చేస్తాము. కాకపోతే ఫ్రైడే, సాటర్డే కొంచెం స్పెషల్‌గా చేస్తామన్నట్టు. సా రోజు మేమైతే 2 టైమ్స్ దీపారాధన చేస్తాం. ఇంట్లో వచ్చేసి ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ గూడా దీపారాధన చేసుకుంటాము. తర్వాతొచ్చేసి ఇక్కడ పూజ అయితే అయితా ఉంది ఫ్రైడే రోజు. తర్వాత ఇక్కడ దీపారాధన చేసి, అగరబత్తీలు పెట్టి, తర్వాత ఫ్రూట్స్, యాపిల్స్ ఉన్నాయి. అంతకుముందు రోజే నేను షాపింగ్‌కెళ్ళాను గదా! బ్లౌజుల షాపింగ్‌కనేసి ఇక్కడ యాపిల్స్ చాలా బాగా అనిపించావి. యాపిల్స్ అయితే తీసుకొచ్చాను. 100కి 6 ఏమో ఇచ్చిండ్రు. చాలా బాగున్నాయి యాపిల్స్. నేను డైలీ ఫ్రూట్స్ ఇంట్లోకు ఫ్రూట్స్ తెస్తే మామూలుగా తినను. దేవుని కాడ పెట్టేసిన తర్వాత తింటామన్నట్టు. ఫస్ట్ దేవుని కాడ పెట్టేసి అవి నెక్స్ట్ డే తినేస్తాము. మళ్ళీ కొత్తగా దేవుని కాడ పెడతామన్నట్టు. మేము ముందే తినము. ఫ్రూట్స్ ఇంట్లోకి తెస్తే మేము తినకుండా మేము తినమన్నట్టు. తిని దేవుని దగ్గర పెట్టొద్దంటారు గదా! అందుకనేసి మేము దేవుని దగ్గర పెట్టేసి నెక్స్ట్ డే తింటామన్నట్టు అవి. ఏ ఫ్రూట్స్ తెచ్చినా అదే విధంగా చేస్తాము. దేవుని దగ్గర అయితే పెడతాము. ముందు మేము తినమన్నట్టు. ఎందుకంటే ఎంగిలైతుంది కాబట్టి అలా తినొద్దంట. లేదంటే తినాలనుకుంటే ఫస్టే మనం దేవునికి పక్కకు పెట్టేయాలంట. తర్వాత ఉన్నయి తినాలంట. అందుకనేసి మనం ఫస్టే తినేసి మిగిలినయి దేవునికి పెట్టొద్దంటారు గదా! అందుకనేసి నేనైతే ఫ్రూట్స్ ఏవి తెచ్చినా సరే దేవుని దగ్గర పెట్టి అయి నెక్స్ట్ డే తినేస్తాము. మళ్ళీ కొత్తవి ఉంటాయి గదా! అవి మళ్ళీ పెడతాను. ఎన్ని రోజులొస్తే అన్ని రోజులు పెడతా ఉంటాను. ఒక 3 డేస్ అలా వస్తుంటాయి. బనానా అలా తెస్తుంటే రోజు 2 పెడతాను. యాపిల్స్ 6 వచ్చినాయి గదా! 3 డేస్ వస్తాయన్నట్టు. రోజు 2 పెడితే ఆ విధంగా పెట్టి తింటామన్నట్టు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ధూపం అయితే వేస్తా ఉన్నాను. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మార్నింగ్ ఇలా పూజ చేసుకొని తర్వాతొచ్చేసి ఇంట్లో ధూపం వేసామనుకోండి, చాలా ప్రశాంతంగా, చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంటది ఇంట్లో. చాలా బావుంటది. తర్వాతొచ్చేసి మార్నింగ్ పూజ చేసింది వేరే ఉంటది. మనం కొంచెం లేట్‌గా చేసింది వేరే ఉంటది. ఎర్లీ మార్నింగ్ పూజ చేసి ధూపమేస్తే అయితే ఎంత ప్రశాంతంగా ఉంటదంటే పూజ అయితే తొందరగా అయిపోయింది. ఆ రోజు పాలైతే కొంచెం ఇంట్లో అయిపోయినాయి పాలు. ఎప్పుడు నైట్ పాలుంటవి టీకి. ఆ రోజు ఎందుకో అయిపోయినవి. కొంచెం పాలైతే మాకు 7:30కి అలా వస్తాయి. అందుకనేసి ఆలోపు ఎందుకు ఖాళీగా ఉండాలనేసి పాలకూర అయితే చేద్దామనేసి పాలకూర అయితే కొంచెమే ఉంది. 3 కట్టలున్నవి. నేనైతే ఎక్కువ వండమండి. కొంచెం కొంచెమే చేస్తాను పాలకూర. ఆకుకూరలు ఎక్కువ చేస్తే ఎందుకంటే పసురు పసురుగా ఉంటాయి. మరీ ఎక్కువ చేస్తే నేనైతే 3 కట్టలేసి 2 ఉల్లిపాయలేసాను. ఇట్లా సన్నగా
తరుగుతానన్నట్టు. ఆకుకూరలు ఏవైనా సరే కూరగాయలైనా, ఆకుకూరలైనా సన్నగా ఈ విధంగా తరుగుతాము. ఎందుకంటే పెద్ద పెద్దగా కూరగాయలు తరిగితే, ఇట్లా ఆకులు పెద్దగా తరిగితే మా ఇంట్లో తినరు. మా పిల్లలు అస్సలు తినరు. సన్నగా ఉంటేనే తింటారు. ఇదిగో ఉల్లిపాయ అయితే బాగా మగ్గియాలి. మొత్తం మగ్గిపోయిన తర్వాత ఆకుకూర వేయాలి. ఏ కూరైనా సరే మనం తోటకూర, కోయగూర, పొన్నగంటి కూర అవన్నీ అయితే ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ వస్తాయి. పొనగంటి కూర అయితే ఇంకా టేస్ట్ ఉంటది. మీరు ఈ విధంగా నేను పాలకూర ఏ విధంగా చేస్తానో పొనగంటి కూర ఆ విధంగా చేస్తే చాలా టేస్ట్ ఉంటది. తర్వాతొచ్చేసి బాగా మగ్గించాలి. ఉల్లిపాయ బాగా మగ్గించాలి. ఆకుకూర ఏసిన తర్వాత బాగా మగ్గించాలి. అప్పుడే టేస్ట్ వస్తాయి. మనం ఏదో స్టవ్ పెద్దగా పెట్టుకొని తొందరగా చేసామనుకోండి అవి పసరు పసరుగా వాసన వస్తా ఉంటవి. సిమ్‌లో పెట్టే చేసుకోవాలి. కూరగాయలైనా, కూరగాయ ఫ్రైలైనా ఈ విధంగా అయితే నేను ఈ విధంగా చేసి చాలా కొంచెం టైం పడతది సిమ్‌లో పెట్టామనుకోండి. కాకపోతే ఆకుకూరల్లో ఎప్పుడైనా పచ్చిమిరపకాయలేస్తేనే టేస్ట్ అండి. మన కారం ఏస్తామనుకోండి అంత టేస్ట్ రాదు. పచ్చిమిరపకాయలేసామనుకో చాలా టేస్ట్ వస్తాయి ఆకుకూరలలో. ఏ ఆకుకూరైనా పర్వాలేదు. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసామనుకోండి చాలా టేస్ట్ వస్తాయి. మన కారం కన్నా ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది ఆకుకూరలేసినప్పుడు. ఫైనల్‌గా మన కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర అయితే ఏసాను. కొంచెం ధనియా పౌడర్ ఏసాను లాస్ట్‌లో. తర్వాతొచ్చేసి ఇదిగోండి మన 2 ఉల్లిపాయలతో ఎంత బాగా ఉంటదో చాలా మా బాబుకైతే పాలకూర చాలా ఇష్టం. ఆలు ఫ్రై, పాలకూర ఇవన్నీ ఇష్టము. కొన్ని కొన్ని కూరగాయలు బీరకాయ అవన్నీ అయితే తినడు. ఇవి అయితే పాలకూర అట్లా పాలొచ్చేసాయి ఆలోపే. మనకు టీ లేనిది ఏ పని గాదు. కాకపోతే ఆ రోజు పాలు లేవు గాబట్టి కొంచెం లేట్‌గా వచ్చేది కాబట్టి పూజ కాంగానే టీ తాగుతాను. కాకపోతే ఆ రోజు పాలు రాలేవు గాబట్టి అప్పటి వరకే కూర గూడా అయిపోయింది. ఇంక ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు టీ అయితే తాగుతాను. టిఫిన్ తర్వాత చేస్తాను. టిఫిన్ అంటే బాబు ఎళ్ళిపోయాడు. తర్వాత బాబు ఏదో తిని ఎళ్ళిపోయాడు. నేనైతే కొంచెం మ్యాగీ చేసుకుంటున్నాను. తర్వాత మ్యాగీ కూడా ఏ విధంగా అంటే ఫస్ట్ కొంచెం నేను మ్యాగీ అయితే కొంచెమే చేసుకుంటాను. ఇట్లా వాటర్ పెట్టి వాటర్ వేడైనంక కొంచెమే మ్యాగీ హాఫ్ ఉంటది కదా! అందులో హాఫ్ కూడా ఎయ్యను. కొంచెం వాటర్ ఎక్కువ పెట్టి అందులో కొంచెం మ్యాగీ మసాలా, నూడిల్స్ మసాలా, తర్వాత కొంచెం కారము, ఉప్పు, కొంచెం ఆయిలు, కొత్తిమీర ఇవన్నీ ఏసి చేశామనుకోండి చాలా టేస్ట్ ఉంటది. ఈ నూడిల్స్ కూడా మ్యాగీ కూడా ఈ విధంగా ఎయ్యాలి. కొంచెం కారము, ఉప్పు గూడా ఎయాలి. అప్పుడే టేస్ట్ ఉంటది. భలే ఉంటదండి. టిఫిన్ తర్వాత ఇక్కడ నేను టైలర్ మాధవి దగ్గర ముందు రోజు ఎళ్తే లేదు. బయటికెళ్ళింది. సెకండ్ డే ఫోన్ చేసింది. రా అక్క వచ్చినా అనేసి. ఇంక మాధవికి బ్లౌజులు ఇచ్చేసి కుట్టమని చెప్పి నాకు ఒక సెకండ్ డేనే 2 బ్లౌజులు కావాలని చెప్తే, సరేలే అక్క ఇస్తా అని చెప్పింది. తర్వాత ఆ రోజు ఎండ అయితే చాలా ఉంది. ఎందుకో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. నేను, బాబు ఎళ్ళాము టైలర్ దగ్గరికి. బాబు నాన్న ఐస్ క్రీమ్ తీసుకుందామంటే, ఏది కావాలా మమ్మీ అంటే, నేనేమో అది బటర్ స్కాచ్ తీసుకుంటాను. ఎప్పుడైనా అదే తీసుకుంటాను. చాకోబారో ఏదో బాబు తీసుకున్నాడు. ఇక్కడ ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము బేకరీలో. తర్వాతొచ్చేసి సాయంత్రం అయితే అయిపోయింది. నేనొచ్చి కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ అంటే ఇట్లా పడుకోనిలేండి. తర్వాతొచ్చేసి మళ్ళా సాయంత్రం లేసి ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఆలోపు పాప వచ్చింది. పాప బిందె తీసుకొనొచ్చింది. ఎందుకంటే మా ఇంటి ఆడపడుచు గదా! వాటర్ పోయడానికి కొత్త బిందె తీసుకొని రావాలి. ఆడబిడ్డ, ఇంటి ఆడబిడ్డ. రాగి బిందె అయితే చిన్నదే దెమ్మన్నాను. నేను ఇంతకన్నా చిన్నది దెమ్మంటే ఆమె కొంచెం పెద్దది తీసుకొచ్చింది. ఇక బిందె అయితే తీసుకొచ్చింది. బొట్లు పెట్టి పూజించాలి గదా! ఇందులోనే వాటర్ తీసుకెళ్ళి బొడ్రాయికి వాటర్ అయితే పోసి రావాలి. మాకు కొంచెం దూరమే ఉందిలెండి. ఒక 2 కిలోమీటర్లు ఉంటది. ఇంగ కాకపోతే అందరు జేయాలంటే ఇష్టమున్న వాళ్ళు జేశారు. ఇష్టం లేని వాళ్ళు జేయలేదు. నేనైతే చెయ్యాలనుకున్నా చేశాను. నేను, చంద్రకళక్క, సంధ్య వాళ్ళైతే చేశాము. కాలనీలో 3 రోజులు జేయలేదు. మూడో రోజైతే అందరు నైవేద్యాలు పెట్టుకొచ్చారు. మేమైతే 3 రోజులు ఎళ్ళాంలేండి. ఇక్కడ పాపొచ్చింది గదా! అక్కడ బిందెకు బొట్లు పెట్టి, పువ్వులు కట్టి, ఇక్కడ కడప గూడా పూజించాలి గదా! ఆడబిడ్డ. ఆ తర్వాతే వాటర్ పోసి రావాలి. తర్వాత బొడ్రాయికన్నట్టు ఇదివరకు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే గూడా మేము ఈ విధంగానే తీసుకెళ్ళాము. రాగి బిందెలు నేను, మా కోడళ్ళు తీసుకొచ్చారు. ఈ విధంగానే చేశామన్నట్టు.
తర్వాత అందుకే ఇప్పుడు గూడా ఈ విధంగానే చేసాము. గ్రామ దేవత గదా బొడ్రాయి అంటే. తర్వాతొచ్చేసి ఇక్కడ పైన బొట్లు పెట్టి, కడపకు బొట్లు పెట్టి మొక్కుకోవాలి. ఆడబిడ్డ మనకు మంచి జరగాలి. అమ్మ వాళ్ళకు మంచి జరిగితేనే గదా వాళ్ళకి ఎప్పుడైనా మంచిగా చూసుకుంటాము ఆడబిడ్డల్ని. తర్వాతొచ్చేసి మనం మంచిగుంటేనే వాళ్ళు మంచిగుంటారు. వాళ్ళు మంచిగుంటేనే మనం మంచిగుంటాము. ఇక్కడ పైన బొట్లు పెట్టింది. గంధం పెట్టి ఇక్కడ కింద గూడా కడపకు గూడా గంధం పెట్టి, బొట్లు పెట్టి, పువ్వులు పెట్టింది. నేను డైలీ మార్నింగ్ ఇలా ముగ్గులేస్తానులేండి. పిండి బియ్యం పిండితో ముగ్గు పెడతాను. రోజు కడప కడిగి, పసుపు రాసి, బియ్యం పిండితో ముగ్గేసి, కుంకుమ అయితే వేస్తాను. కుంకుమ బొట్లు పెడతాను రోజు మార్నింగు. అవైతే ఇప్పుడు ఎయలేదు. ఓన్లీ గంధం పెట్టి మధ్యలో బొట్లు పెట్టింది. ఆ ముగ్గయితే నేనేసిందే మార్నింగ్. నేను రోజు అట్లా మార్నింగ్ కడపకు ముగ్గేస్తుంటాను పూజకు ముందు. తర్వాత మొక్కుకో మంచిగా అని చెప్తా ఉన్నాను. మనం మంచిగుంటేనే కదా వాళ్ళకు గూడా మంచిగా. తర్వాత వాళ్ళు మంచిగుంటే మనకు మంచిగా. ఇక్కడైతే ఇక తీసుకొని వెళ్తా ఉన్నాము. ఇక తర్వాత మేము బాటిల్‌లో పోసుకున్నాంలేండి. ఎందుకంటే 2 కిలోమీటర్లు అలా తీసుకెళ్ళలేం కదా! బండి మీద వెళ్ళాలి. బయటికి అలా తీసుకెళ్ళి తర్వాత బాటిల్స్‌లో అయితే పోసుకున్నాము. బాటిల్‌లో పోసుకొని మళ్ళీ అక్కడ గుడి దగ్గరికెళ్ళినాక మళ్ళీ బిందెలో పోసుకొని అక్కడ ఈ విధంగా వాటర్ అయితే వార్పిచ్చి మొక్కుకోవాలి. మనం బోనం తీసినప్పుడైనా, ఈ విధంగా బొడ్రాయికి నీళ్ళు పోసినప్పుడైనా, ఇక్కడ ఇక తర్వాత వాళ్ళైతే ఆటోలో వస్తామన్నారు. చంద్రకళక్క, సంధ్య, హారిక, నిషిత్. నిషితు. తర్వాత నేను పాప అయితే ఇంగ అది ఆ చెంబు, రాగి చెంబు అవి ఉన్నాయి గదా! అవి డిక్కీలో పెట్టుకొని బాటిల్స్‌లో వాటర్ అయితే పోసుకున్నాము. ఇక్కడ బండి మీద వెళ్ళాము మేము. వచ్చేటప్పుడైతే ఆటోలో వచ్చాము. హారిక, మా పాపనేమో బండి మీద వచ్చారు. తర్వాత నేను, చంద్రకళక్క, సంధ్య ఆటోలో వచ్చాము. నైట్ అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళడమే సాయంత్రం వెళ్ళాంలేండి. 5:30 అలా అయింది వెళ్ళడానికి. అక్కడ కాసేపు కాసేపు చూసి అక్కడ అలా ఉండి వచ్చేసరికి 7 అలా అయింది. తర్వాత మళ్ళీ నిషిత్ అయితే ఇనడండి. నాని మా ఇంట్లో కొద్దిసేపు కూర్చోండి, మా ఇంట్లో కొంచెం సేపు కూర్చోండి అని ఊకే ఏడుస్తా ఉంటాడు. ఇక్కడ వాళ్ళు గూడా వచ్చారు. ఆటో కొంచెం బుక్ అవ్వలేదు. అందుకనేసి అక్కడ నిలబడ్డాము. వాళ్ళ ఆటో వచ్చే వరకు వాళ్ళ ఆటోలో వస్తామని చెప్పారు. ఇక్కడ చంద్రకళక్క, సంధ్య గూడా వచ్చారు. వాళ్ళేమో ఇట్లా ఒక క్యాన్‌లో పోసుకున్నారు, డబ్బాలో పోసుకున్నారు వాటరు. ఆ చెంపులేమో ఒక కవర్‌లో యేసుకున్నారు. వాటర్ అందులో పోసుకున్నారు వాళ్ళు. నేనేమో బాటిల్‌లో పోసుకున్నాను. తర్వాతొచ్చేసి బాబేమో తర్వాత ముందే పోసొచ్చాడులేండి బాబు. "ఎవరు లేరు మమ్మీ" అని జెప్పాడు. అంత క్రౌడ్ లేదు. ఫస్ట్ డే, సెకండ్ డే. బోనాల రోజైతే మస్తు క్రౌడుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నారు, పోస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు. బోనాల రోజు కొంచెం లేట్ అయిపోయింది. సండే ఇది 10 తారీఖు అక్టోబర్ 10, 11, 12 3 రోజులు జరిగింది ఉత్సవాలు, బొడ్రాయి ఉత్సవాలు. ఇక్కడ మస్తు కటౌట్లు, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఎక్కడంటే పాత హయత్ నగర్ శివాలయం ఉంది గదా! అక్కడైతే బొడ్రాయి గ్రామ దేవతనైతే పెట్టారు. ఇక్కడ జీ స్కూల్ వస్తది, చైతన్య స్కూల్ వస్తది. అక్కడికెళ్ళి అయితే వెళ్ళాము మేము. కొన్ని రోడ్డు అయితే కొంచెం అలా బంద్ చేశారు. ఎందుకంటే క్రౌడ్ అయిపోతదన్నట్టుగా ఇట్లా చుట్టూ తిరిగి వెళ్ళాల్సొచ్చింది. తర్వాత అక్కడికైతే వెళ్ళిన తర్వాత తొందరగానే అయిపోయింది. అసలు క్రౌడ్ అయితే లేదు. తర్వాత అక్కడ వాటర్ పోసుకొని మళ్ళీ ఆ వాటర్‌లో పెడతారండి ఫస్ట్ రోజు. మన దేవుళ్ళని ప్రతిష్ఠించజేసిన, బొడ్రాయిని ప్రతిష్ఠ చేసిన, ఏది చేసినా ఫస్ట్ రోజు జలంలో పెడతారు వాటర్‌లో. తర్వాత సెకండ్ డే ధాన్యంలో పెడతారు వడ్లల్లో. వడ్లుంటాయి గదా! ఆ వడ్లల్లో ఇదిగోండి మేము ఆ బాటిల్‌లో నీళ్ళు దాంట్లో పోసుకున్నాము. ఇక్కడ బొమ్మలు అన్నీ పెట్టారు. ఇక్కడ మేమైతే బాటిల్‌లో నీళ్ళు మళ్ళీ దాంట్లో పోసుకొని అలా వెళ్తా ఉన్నాము. చంద్రకళక్క వాళ్ళు గూడా వచ్చారు ఆలోపు. తర్వాత ఇక్కడ చూడండి తొందరగా అయిపోయిందిలేండి. పెద్ద పోయడమే కదా! వాటర్ ఎళ్ళడము, ఇట్లా పోయడము. ఒక ఆయనున్నాడు. ఆకు అది యాపాకు ఉంటుంది కదా! ఆ వాటర్ మన తలపైన పోస్తా ఉన్నాడు. డెకరేషన్ అయితే చాలా మస్తు చేశారు అక్కడ. ఇక్కడనే ఆ కట్టలాగుంది కదా! అక్కడనే ప్రతిష్ఠ చేశారు బొడ్రాయిని. ఇక్కడ పాప, నేను అయితే సరే పోసి హారిక వాళ్ళైతే వచ్చారు. వాళ్ళు కూడా ఇదిగోండి మేమైతే పోస్తున్నాం. జలంలో ఇలా హౌజ్‌లాగా కట్టారు. హౌజ్‌లో ఎందుకంటే బొడ్రాయి చాలా పెద్దగా ఉంటది కదా! పొడువుగా హౌజ్ కట్టి హౌజ్‌లో పెట్టారు. అందరు పొద్దుటి నుంచి మార్నింగ్ నుంచి పోస్తా ఉన్నారు కదా!
నిండిపోయింది. అలా యాపాకుతో మనకు తలపైన అయితే ఆ వాటర్ అయితే ఏస్తా ఉన్నారు. నాకైతే ఫస్ట్ ఏశాడు. తర్వాత పాపకు గూడా ఏశారు. తర్వాత అక్కడ వినాయకుడిని పెట్టారు. ఇదిగోండి ఈ విధంగా డెకరేషన్ అయితే చాలా చేశారు. నెక్స్ట్ డే సాటర్‌డే భోజనాలు గూడా పెట్టారు. ఒక 14, 15 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. భలే బాగా చేశారు. అంత క్రౌడ్ ఉన్నా గూడా అసలెక్కడ ఇంత జామ్ భోజనాల కాడైతే ఇంత ప్రాబ్లమ్ అవ్వలేదు. ఇక్కడైతే ఫోటోస్ ఇవుందయితే ఆ విధంగా మన ఇషా టెంపుల్‌లో ఉంటది గదా! ఆ విధంగా అయితే పెట్టారు శివున్ని. అక్కడ ఫోటో అయితే దిగాం మేమైతే. నిషిత్, నేను ఇంగ ఇక్కడ చంద్రకళక్క, సంధ్య గూడా వచ్చారు. వాళ్ళని గూడా వీడియో తీశాను. అక్కడ ఈషా ఫౌండేషన్‌లో అక్కడ ఉంటుంది గదా! కోయంబత్తులో ఆ విధంగా ఉంది. ఇక్కడ సోమనాథ్ గూడా వచ్చాడు. అనుకోకుండా మా కాలనీ ప్రెసిడెంట్ గదా! సోమనాథ్ ఇప్పుడు. సోమనాథ్ వచ్చాడు. ఇంగ తర్వాత ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాము. ఫోటోలు గూడా తీసుకున్నాంలేండి. ఇంగ సోమనాథ్ ఆంటీ ఫోటోలు తీసుకుందామంటే ఫోటోలు గూడా తీసుకున్నాము. నేను ఇంటికి కొంచెం 7:30 అలా అయింది. మళ్ళా వచ్చి నిషిత్, నాని కొద్దిసేపు మా ఇంటికి రా నాని అని ఏడుస్తా ఉంటే మళ్ళీ చంద్రకళక్క ఇంటికి కొద్దిసేపు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొనొచ్చి ఇంటికొచ్చిన తర్వాత ఒక చీర ఫాల్ కుట్టానులేండి. ఫాల్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంట్లో నేను ఇడ్లీకి నానబెట్టి ఉన్నాను. మినపప్పు, ఇడ్లీ పిండి, ఇడ్లీ రవ్వ నానబెట్టి ఉన్నాను. తర్వాత అది వచ్చేసి మిక్సీకి పట్టి ఇడ్లీ రవ్వ కలిపి మస్తు టైం అయింది. తర్వాత వచ్చేసి అన్నీ నేను ఎప్పుడైనా డైలీ ముందు రోజే నైట్‌కి అన్నీ నీట్‌గా పెట్టుకుంటాను. వంటకట్ట కాడ అన్నీ మార్నింగ్ రోజు డైలీ అంతా అలాగే ఉంటదిలేండి. వంట కాంగానే నేను నీట్‌గా స్టవ్ కడిగేసి, తూడ్చేసి అలా పెడతాను. ఎప్పుడు డే అంతా అలాగే ఉంటుంది. మా కిచెన్‌లో నీట్‌గానే ఉంటుంది. కిచెన్‌లో అని కాదు, మనం చెప్పుకోవద్దు గానీ ఒకరు చూస్తే చెప్పాలి. కాకపోతే ఎప్పుడూ నీట్‌గానే ఉంటుంది మా ఇంట్లో అన్నీ. మంచాల మీద బెడ్లు గానీ, బెడ్‌షీట్లు గానీ కదలకుండా ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే ఎవ్వరు లేరు గదా! ఎక్కడెక్కడనే ఉంటాయి అన్నట్టుగా. తర్వాతొచ్చేసి కిచెన్‌లో గూడా నేను డైలీ నైటే అంట్లు ఎంత టైం అయినా గానీ, నైటే అంట్లు కడిగేసి అన్నీ క్లీనింగ్ చేసే పడుకుంటాను. లేకపోతే నాకు నిద్ర గూడా పట్టదు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే కలుపుతా ఉన్నాను. కొంచెం సాల్ట్ ఏశాను ఇడ్లీ పిండిలో. తర్వాతొచ్చేసి మనం బాగా కలపాలండి. బాగా బీట్ చేయాలి. అప్పుడే మనకిట్లా బాగా పొంగినట్టుగా వస్తుంది ఇడ్లీ పిండి. అప్పుడే ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి నెక్స్ట్ డే. తర్వాతొచ్చేసి ఇడ్లీ పిండి ఈ విధంగా కలిపిన తర్వాత నేనైతే కొంచెం మళ్ళీ ఎక్కువ అనిపిస్తే ముందే తీసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే తీసి పెట్టామనుకోండి పుల్లగా అయితది. ఇప్పుడే ఎంబటే ఫ్రెష్‌గా తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి మనకు మార్నింగ్ ఎంత కావాలో అంత బయట పెట్టుకొని ఎక్కువైంది ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి మనకొక 1 వీక్ అయినా మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది పిండి. తర్వాతొచ్చేసి ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇంకా తర్వాతొచ్చేసి వీడియో తీస్తున్నాను కాబట్టి అంత కనిపించలేదు. ఇదిగోండి ఇట్లా సాఫ్ట్‌గా అవ్వాలి. ఇప్పుడే మనం కలిపేటప్పుడే ఇంత సాఫ్ట్‌గా చేసుకోవాలన్నట్టు పిండి. తర్వాత అప్పుడే మనకి ఇడ్లీలనేది చాలా సాఫ్ట్‌గా రేపటి వీడియోలో చూడండి మన ఇడ్లీలు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇడ్లీ పిండి కలపడం అయిపోయింది. ఇవన్నీ కొంచెం ఈ ఇడ్లీ పిండి కలిపిన తర్వాత ఇది మిక్సీ గిన్నె, ఇడ్లీ రవ్వ గిన్నె అవన్నీ ఉంటాయి గదా! మళ్ళీ అవన్నీ కడిగేసి తర్వాత మస్తు టైం అయితదిలేండి. ఇదిగోండి నేను ఇంత చిన్న ఇదైతే నాకు భలే నచ్చిందండి. మా చెల్లెలింట్లో మా చెల్లెలిచ్చింది. వికారాబాద్ చెల్లెలుంది గదా! ఎళ్తా ఉంటా ఎప్పుడు. ఆ చెల్లెలు ఎప్పుడో 2 తీసుకుందంట. ఇట్లా చిన్నవి సట్టిలాగా. నాకైతే ఇది భలే నచ్చింది సిరి అంటే, అయ్యో! అక్క తీసుకెళ్ళని నాకొకటి, మా పాపకొకటి గూడా ఇచ్చింది. 2 ఇస్తే 2 తీసుకుంది. 2 ఇచ్చింది పాపకు. మా మరిదుండి వదినకొకటి డిమ్ గూడా ఇయ్యి అనేసి చెప్పిండు. డిమ్మిదేమో రౌండ్ తీసుకుంది మా పాప. నేనేమో ఇది తీసుకున్నాను. చిన్నగా చిట్టిగా బావుంటది. తర్వాతొచ్చేసి ఇగ నేను దాంట్లో తీసి పెట్టాను. ఎక్కువైతది అనేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్‌కి పక్కకు పెట్టాను. ఇదిగోండి అంత నీట్‌గా చేసేసాను. నేనైతే అక్కడ క్లాత్ ఉంటుంది గదా! టవలు అది రోజు నేను నైట్‌కు ఉతికేస్తానన్నట్టు వాష్ చేస్తాను నేను అదేసి. ఇదిగోండి ఇవన్నీ మంచిగా రోజు ఇంతేనండి. రోజు ఇవన్నీ సరిగ్గా అనేసి దులిపేసి మనకు మార్నింగ్ ఏముండదు. అప్పటికి 10:20 ఎంతో అయిపోయింది. 10:20 అయింది. నేను వండే వరకు 11 అయిందిలేండి. ఇగ గుడ్ నైట్ చెప్పేసి ఇక పడుకుంటాను రేపు